అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగా ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో 4 మొక్కలు, పూల మొక్కలు నాటుతున్నాము. ఒక మొక్కను బయట నుండి కొనుక్కుని తీసుకొచ్చిన పూల కుండీలో మరి ఒక మొక్కని, ఇంకా 3 మొక్కలు ఉన్నాయి. వాటిని మాత్రం ఇంట్లో ఉన్న పాడైన పెయింట్ బకెట్లో నాటుతున్నాము. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు. ఫ్రెండ్స్, ఎక్కడ నాటామో కాదండి ముఖ్యము, దానికి మనం ఇచ్చే శ్రద్ధ, ప్రేమ ఇవి ముఖ్యమైనవి. చిన్న చోటైనా మంచి నేల, తగిన నీరు, సూర్యకాంతి ఇవి ఉంటే చాలు, మొక్క చాలా బాగా పెరుగుతుంది, బతుకుతుంది మరియు ఎదుగుతుంది, మంచిగా ఎదుగుతుంది. ఇప్పుడు నేను మీకోసం ఒక టిప్ చెబుతాను, వినండి. మొక్కలకి మట్టితో పాటు వర్మీ కంపోస్ట్ లేదా గోమయం కలిపితే మంచి వృద్ధి వస్తుంది. నేనైతే ఇప్పుడు మన మొక్కలకి మట్టి, ఇసుక మరియు గోమయం ఇవన్నీ కలిపి తీసుకుంటున్నాను. రోజుకి ఒక్కసారి నీరు పోస్తే చాలు. నీరు పోసే సమయం ఉదయం లేదా సాయంత్రం అయి ఉండాలి. ఇలా పచ్చదనం పెంచడం ఓ శ్రమ కాదు, ఓ ఆత్మసంతృప్తి. ప్రతి మొక్క ఓ ఆశ, ప్రతి పువ్వు ఓ చిరునవ్వు. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఒక చిన్న మొక్క ఉన్నా కూడా అది మన మనసుని శాంతిగా ఉంచుతుంది. బయట ఎక్కడి నుండో తీసుకొచ్చామనేది కాదండి, మన ఇంట్లో పెరిగిన, మన చేతులతో పెరిగిన మొక్కకి మనసు అంతా ప్రేమగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటాం కదా మనము. అలాగే మన జీవితంలో కూడా పెద్ద స్థానం కాదు, మన కృషి, మన శ్రద్ధే నిజమైన విలువ. ఇప్పుడు మనం వచ్చేసి ఇది మొగ్గగా ఉన్నప్పుడు ఇది పింక్ మొగ్గ. ఒక మొగ్గ వచ్చింది మనం తీసుకున్నప్పుడు. చూడండి ఎలా ఉందో మొగ్గ. ఇవి మనము ఒక మందారం మొక్కని బయట నుంచి తీసుకొచ్చిన
పూల కుండీలో వేస్తున్నాము చూడండి. మరి ఇంకా 3 చామంతి పూలు మొక్కలు, 3 రకాల చామంతులండి. అవి ఏ కలర్స్‌తో అవి పూలు పూసాక మీకు చూపిస్తాను. ఏ కలర్సో తెలీదు నాకు కూడా. చామంతి మొక్కలు మా మమ్మీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఈ బకెట్‌లో మనం మట్టి వేసుకున్నాము. ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు చామంతి మొక్కలు నాటుతున్నాము. కొంచెం వాటర్ వేసుకొని తడి చేసుకోవాలి మట్టి. బకెట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ బకెట్‌కి ఈ పూల కుండీకి రెండిటికి కింద మనం హోల్స్ పెట్టుకోవాలి. వాటర్ వెళ్ళాలి కదా, అందుకు 2, 3 హోల్స్ పెట్టుకోవాలి కింద బకెట్‌కి పూల కుండీకి. ఇప్పుడు మనం ఇందులో పూల చెట్లు నాటాలి. చాలా లోపలికి ఏమొద్దండి, పైన నాటొచ్చు, బతుకుతుంది మొక్క. కొంచెం అలా వేలితో హోల్ పెట్టుకొని అందులో నాటాలి. అందులో ఇది పెట్టుకొని ఊరికి అలా కవర్ చేస్తే సరిపోతుంది. ఇవి 3 రకాల చామంతి పువ్వులు. అవి ఇంకా మొగ్గలు రాలేదు. అవి ఏ కలరో నాకు తెలియదండి. అవి పువ్వులు పూసాక మీకు షేర్ చేస్తాను. మీ ఇంట్లో కూడా ఒక చిన్న మొక్క అయినా నాటి చూడండి ఫ్రెండ్స్. నిజంగా అది మీ మనసుకు ఓ పచ్చని ప్రశాంతతను ఇస్తుంది. మనం బకెట్లో కానీ పూల కుండీలో కానీ మట్టి నిండుగా పోసుకోవద్దండి. కొంచెం గ్యాప్ ఇచ్చి పోసుకోవాలి మట్టి. ఎందుకంటే మనం వాటర్ వేయడానికి ఉండాలి కదా, వాటర్ వేసేంత కొంచెం స్పేస్ ఉంచుకోవాలి. లేదంటే వాటర్ వేయడానికి ఉండదు మనకి, వాటర్ బయటకు వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఒక పువ్వు కూడా కాసింది, అది చెట్టులోనే ఎండిపోయింది ఫ్రెండ్స్. నేను మార్నింగ్ డైలీ వచ్చేసి వాటర్ వేస్తాను. అవి కూడా డైరెక్ట్గా వాటర్ వేయద్దండి, చిన్న మొక్కలు కదా ఇవి, చల్లినట్లు వేయాలి. వాటర్ మనము చల్లినట్లు వేయాలి, డైరెక్ట్గా వేయకూడదు. డైరెక్ట్గా వేస్తే మొక్క చనిపోతుంది అంట ఫ్రెండ్స్. ఇట్లా చల్లినట్టు వేయాలి. ఇప్పుడు చూడండి, నేను మందారం పువ్వు కాసింది చూపిస్తాను మీకు. ఇది పింకో రెడ్డో నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు. చాలా థిక్ కలర్ ఉంది. మీకు తెలిస్తే చెప్పండి ఏం కలరో ఇది. ఫస్ట్ మొగ్గలా ఉన్నప్పుడు పింక్ ఉన్నింది, ఇప్పుడు చూడండి థిక్ పింక్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని మరియు మీ యొక్క అనుభవాలని మీ మొక్కలతో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఒక లైక్తో మీ ప్రేమను చూపించండి. థ్యాంక్ యూ.